శకుని తన యొక్క తంత్రశక్తినంతా ఉపయోగించి విచిత్ర విచిత్ర ఆయుధాలన్నీ నకుల సహదేవుల వైపు వేసి వాళ్ళని ఎన్నో రకాలుగా బాధ పెడదాం. ఎందుకంటే ఈ శకుని చేసింది తన జీవితం మొత్తం ఆయన చేసింది తంత్రోపాసనే. అలాగ ఎన్నో రకాల బ్లాక్ మ్యాజిక్స్ యూజ్ చేసి నకుల సహదేవుల్ని భ్రమపెట్టే ప్రయత్నం చేస్తుంటే ఆ కర్ణుడి యొక్క కొడుకులందరూ కూడా విశేషమైన బాణాలు వేసి నకుల సహదేవుల్ని గాయపరిచే ప్రయత్నం చేసి నిగ్రహిస్తున్నారు. ఇక అది గమనించిన ఉపపాండవులందరూ వచ్చి నకుల సహదేవులకి ఈ ద్రౌపది పిల్లలందరూ వాళ్లకు తోడుగా వచ్చారు. ఇక నకులుడు కొన్ని విశేషమైన బాణాలు వేసి కర్ణుడి యొక్క కొడుకులను సంహరించాడు. అంతా ముగ్గురు కర్ణుడి కొడుకులు ఇప్పుడు నకులుడి చేతిలో పడిపోయారు. ఇక ఒక్కసారిగా నకులుడి చేతిలో ముగ్గురు కర్ణుడు కొడుకులు పడిపోయారు అనే సంగతి గమనించి కొంచెం బాధలో ఉండి కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గుతున్న టైంలో సహదేవుడు శకుని యొక్క కొడుకైన ఉలూకుణ్ణి చంపేశాడు. ఒక పక్కన కర్ణుడు కొడుకులు చచ్చిపోతున్నారు, ఒక పక్కన శకుని యొక్క సొంత కొడుకు చచ్చిపోయాడు. ఇక శకుని నిర్ఘాంతపోయి చూస్తూ యుయుత్సుడితో యుద్ధం చేస్తుంటే ఆ సహదేవుడొచ్చి యుయుత్సు పక్కన నిలబడి, యుయుత్సా వీడిని చంపడం అనేది నేనే చంపాలి, ఎందుకంటే మాయాజూదమని తెలిసి మమ్మల్ని పిలిచి మమ్మల్ని ఓడించి ఇవాళ ఇంతమంది చనిపోవటానికి కారణం ఈ శకునే. కాబట్టి శకుని నా కళ్ళల్లో చూసి నా వైపు యుద్ధం చెయ్యి ఇప్పుడని అడిగి సహదేవుడు ఆ శకుని వైపుకు బాణాల మీద బాణాలు వేసేస్తుంటే శకుని కేవలం ఒక కవచాన్ని అడ్డం పెట్టుకొని వెనక నిలబడుంటే సహదేవుడు ఇంకా ధీటైన బాణాలు అటువైపు వేసేస్తుంటే ఆ శకుని యొక్క రథం కొంచెం కొంచెంగా వెనక్కి సాగుతుంది. ఆ కవచం తీసి ఇంకొక బాణం ఆ సహదేవుడి మీదకి వేద్దామని అనుకుంటున్న టైములో మళ్ళీ సహదేవుడు బాణాలు వేసేస్తున్నాడు. ఇక ఈ శకునిని ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి కాపాడదామని మ్లెచ్చరాజు వచ్చాడు. ఆ మ్లెచ్చరాజును కూడా పాండవుల వైపున్న వాళ్ళు చంపేశారు. ఇక ఒక్క క్షణం ఇక ఏదైతే అదయ్యిందని శకుని తన చేతిలో ఉన్న కవచాన్ని విసిరి ఒక విశేషమైన బాణాన్ని తీసి ఆ సహదేవుడి వైపు గురి చూసి కొడితే సహదేవుడు ఆ బాణం తన ముందుకు వస్తుంటే కొంచెం తప్పించుకొని ఆ గ్యాప్లో ఇంకొక బాణం తీసి శకుని మీదకి వేసేస్తే శకుని యొక్క కంఠంలో గుచ్చుకొని బాణం కిందకెళ్ళి పడిపోయింది. దాంతోపాటు శకుని కూడా కింద పడిపోయాడు.